కారణం గారు నాకు బాగా తెలుసండి. ఎంతంత వేదన కాదండి ఆవిడకి. భర్త నిమిత్తం వేదన, బిడ్డల నిమిత్తం వేదన, సమస్యల నిమిత్తం వేదన, ఎంతో వేదన చెందింది ఆవిడ. ఎప్పుడు వీళ్ళ గురించి ఆలోచన. ఇక అర్థమవుతుందండి. ఆవిడ ఎలాంటిదో చెప్తున్నాను వినండి. సురేష్ బయటికి వెళ్ళే ముందు ప్రార్థన చేయమంది. 2 రోజుల ప్రయాణం. పాస్టర్ గారు మాకు డబ్బు కావాలండి, ఎవరు కూడా అడిగితే పని అవ్వట్లేదండి అని చెప్పేస్తుంది. నేను ప్రార్థన చేసి అన్నానమ్మా మీ ఇంటికి తీసుకొచ్చేస్తారు 2 రోజుల్లో డబ్బులు అని చెప్పాను. సురేష్ ఉన్నాడు ఇక్కడ సాక్ష్యం. ఎప్పుడో 6 నెలల క్రితం అడిగిన వాళ్ళు నేను చెప్పిన 2 రోజులు పట్టుకొచ్చి ఇచ్చారులే సురేష్, చెప్పాలి నువ్వు. అప్పుడు సురేష్ ప్రయాణమైంది. అంత భక్తి విశ్వాసం ఆవిడది. అంటే ఒక దైవజన్ నోటి నుంచి వచ్చే మాట దేవుడు జరిగించాడంటే అది నా గొప్ప కాదు, ఆవిడ విశ్వాసం, ఆవిడకున్న విశ్వాసం. ఆమె విశ్వాసం గొప్పది. దేవుడి మీద నమ్మకం. చిల్లర డబ్బులతో సహా నా చెయ్యి చాపమని చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకునేది. ఆవిడ దగ్గర ఎంత ఉందో తెచ్చి తెలుసండి. మంచిగా జీవించింది బ్రతికి తినాలని కూడా. కాబట్టి ప్రియ సోదరి, ఒకటి జన్మదినం కంటే మరణదినమే మేలు. ఎందుకు మేలంటే ఈ భూమి మీద బాధలు చూడడం, ఈ భూమి మీద పిల్లలు ఎలా ఉన్నారని బాధ ఉండదు. ఏమండి అప్పులు అడుగుతారు వాళ్ళకి, ఆవిడకి అడుగుతారా? అడగరు. వెనకాల ఉన్న వాళ్ళు అడుగుతారు. మీకు అర్థమవుతుందా? ఎలా ఉన్నారు ఏంటని బాధ ఉండదు. హాయిగా నెమ్మదిగా పరదేశంలో ఉంది ఆవిడ. ఎక్కడుంది? పరదేశం అంటే ఎక్కడుంది చెప్పాను మనం మీకు. అక్కడ కొంతమంది చెప్పాను, ఇక్కడ కొంతమంది. పరదేశం ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మన కింద ఏముంది? భూమి ఉంది. భూమి కింద ఏముంది? నీళ్లు ఉన్నాయి. అందుకే తగ్గితే నీళ్ళలోంచి వస్తాయి, బావిలోంచి వస్తాయి, బోరేతో వస్తాయి. నీళ్ళ కింద ఏముంది? పరదేశం ఉంది. పరదేశం కింద ఏముంది? పాతాళం ఉంది. పాతాళం ఎవరిది? పరదేశం ఎవరిది? పరదేశం అందే. 3వ ప్లేస్. మొదటి ప్లేస్ నివసిస్తున్నాం మనం, 3వ ప్లేస్లోకి వెళ్ళిపోతాం మరణిస్తే పరదేశంలోకి. 4వ ప్లేసు ప్రభువుని నమ్మని వారిది, అవిశ్వాసులది, భక్తిహీనులది, ఇంకా ప్రభు దగ్గర రాని వారిది పాతాళం. అందుకని అటు చచ్చిపోతే పాతాళానికి పోతాడు రా అంటారు వాళ్ళు. అర్థమవుతుందా? నరకానికి పోతాడు రా అంటారు. మనం చచ్చిపోతే నరకానికి పోము, పాతాళానికి పోము. పరదేశం అనే ప్లేస్లో స్టోరేజ్ అవుతాం. అదొక ఊరు మనకి. ఇప్పుడు ప్రభు 2వ రాకడ వచ్చింది దాకా. అప్పుడు పిలుస్తాడు దేవుడు, నరలారా తిరిగి రండి అని ఎలాగైతే పిలిచాడు మొదటి మరణంలో, మరలా జీవపు చేయడానికి పిలుస్తాడు. అప్పుడు పరదేశంలో ఉన్న ఆత్మలు పైకి వస్తాయి. భూమి మీద ఉన్న మనము కూడా బతుకున్న వాళ్ళము, బతుకున్న విశ్వాసులు, చనిపోయిన విశ్వాసులు కలిసి ఏకంగా ప్రభుత్వం గుంపబడతాం. చెప్పలు కూడా దీని అయిపోతాయి.